నేను ఈ ఛానల్ 2019లో పెట్టానండి. దాదాపు 5 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇట్లాంటి బిల్డర్‌ని అయితే చూడలేదు. ఎందుకంటే మీరు స్క్రీన్ పైన చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక హౌస్‌లో ఏమేమి ఉంటాయో అవన్నీ బిల్డరే ఇచ్చేస్తున్నాడు. సో, అట్లాంటి ఒక మంచి అందమైన ఇల్లు అయితే తీసుకొచ్చాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఈ ఇంటి డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్ అన్నీ మాట్లాడుకుందాం. సో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇంటి ఎలివేషన్ అండి. ఇది మనకి G+1 హౌస్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మనకి 24 లోపలికైతే 57 ఉంటుంది. 24x57 డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి. 100% వాస్తు, ఇంకా 100% క్లియర్ టైటిల్గా ఉంది. ఇక్కడ మనకి బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే వచ్చిందండి. రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం లోపలికి వచ్చినట్లయితే ఇది మనకి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి శివాజీ మహారాజ్ విగ్రహం అయితే పెట్టారు. అండ్ రైట్ సైడ్లో మనకి గణేశుడి విగ్రహం అయితే ఉంటుందండి. సో, ఈ బిల్డర్‌ది ఇదే కాకుండా ఇంకో హౌస్ కూడా ఉంది. దాదాపు అది కూడా చాలా మంచిగా అయితే కట్టడం జరిగిందనమాట. అండ్ మనకి పార్కింగ్‌లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. అండ్ కింద మీరు మార్బుల్స్ కూడా మంచి క్వాలిటీవి అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది మొత్తం మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. ఈ కింద రెంటర్స్ ఏదైతే ఉంటారో ఇది కాదు. అండ్ పైన మనకి 2 BHK అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కింద దానికి మనకి దాదాపు 8,000 వరకు రెంట్స్ అయితే ఈజీగా వస్తాయండి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి చర్లపల్లికి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. ఇటు చెంగిచెర్లకి అండ్ ఇటు చర్లపల్లికి మధ్యలో అయితే ఉంటుందండి. ఇది మనకి కింద 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మన ఓపెన్ కిచెన్ అండి ఇది మనకి. అండ్ సెట్ బ్యాక్ ఏరియా ఇది మొత్తం. ఇల్లు అయితే 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా ఉంటుంది. అండ్ ఈ ఇల్లు కూడా ఈ వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటుందండి. దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి. కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. బట్ మనం ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేసాం. అండ్ ఇల్లు కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇల్లు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ దయచేసి వీడియో మొత్తం చూసాక కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు నోటి మాటలతోనే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేను. అందుకని కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో మీకు మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను. దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ ఇంట్లో మొత్తం ఎన్ని డోర్స్ ఉన్నాయి కూడా ఉంటాయి దాంట్లో. అండ్ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ చుట్టుపక్కన ఏమేమి ఎంతెంత దూరంలో ఉన్నాయి, హైలైట్స్ ఏమేమి ఉన్నాయి కూడా ఆ వెబ్సైట్లో అయితే ఇచ్చాను. అండ్ ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్ పిన్ కూడా నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనము చెంగిచెర్ల, చర్లపల్లికి దగ్గరలో ఉంటుందని చెప్పుకుంటాం తప్ప రెండింటికి ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పలేము. సో, కింద వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి చూడండి. ఈ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి. మీకు డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. సో, ఇది మనకి పార్కింగ్ ప్లేస్ అండి. మీరు ఈజీగా 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే. ఇది మనకి 152 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి. 24x57 డైమెన్షన్స్లో ఉంది. అండ్ ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మీకు బ్యాంక్ లోన్ కూడా దాదాపు 75% వరకు అయితే ఇస్తుంది. అండ్ ఇంటి ప్రైస్ కూడా చెప్తాను. దయచేసి వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. అండ్ డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్, బిల్డర్ నెంబర్ అయితే ఇచ్చేస్తానండి. సో, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇల్లు అనేది కొనుక్కోవచ్చు. మధ్యలో ఎవరు ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరు. అండ్ మీ దగ్గర 1 రూపీ కూడా ఎవరు కమిషన్ కూడా ఛార్జ్ చేయరు. సో, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు. ఇల్లు అయితే మొత్తం నీట్గా ఉంది. అండ్ కొత్తగా కట్టిన హౌస్ అండి. సో, ఇవన్నీ చూసాక మీరు ఎవరో ఉన్నారని అయితే అనుకోవద్దు. ఓన్లీ బిల్డర్ అమ్మడానికి అయితే కట్టారు. సో, ఇది వచ్చేసి మనకి హాల్ అండి. మీరు చూడొచ్చు. మనకి ఆల్రెడీ సోఫా సెట్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. అండ్ పైన ఫ్యాన్స్ ఇచ్చేయడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ కూడా చేసేయడం జరిగింది. ఇది మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మీకు డిజైన్స్లో ఏమేమి డిజైన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చేయడం అయితే జరిగింది. ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి 1.45 CR చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. సో, మీరు ఇల్లు కొనుక్కున్నాక ఏవి కొనుక్కునే అవసరం లేదు. మీ సామాన్ తీసుకొని డైరెక్ట్ వచ్చేయచ్చు ఇంట్లోకి. అట్లా ఫ్యాన్స్, వాట్ నాట్ ప్రతి ఒక్కటి మనకి పెట్టేయడం అయితే జరిగిందండి. సో, మనకి ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఇచ్చేయడం జరిగింది మన హాల్లో నుండి. అండ్ మనకి డైనింగ్ ఏరియాలో మనకి ఒక స్లైడర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లునైతే ఇంటీరియర్ అయితే చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను.
ఇది మనకి 152 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి. 24x57 డైమెన్షన్స్తో ఉంది. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఇది. ఇటు చెర్లపల్లి అండ్ ఇటు చెంగిచెర్లకి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. చెంగిచెర్ల చౌరస్తాకి దగ్గరలో అయితే ఉంటుంది. సో మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ కావాలనుకుంటే, మనం చెప్పేది నోటి మాటలతో ఉంటుంది కాబట్టి, మీకు గూగుల్ మ్యాప్ పిన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దాంట్లో ఇల్లు సెలెక్ట్ చేసుకోండి. ఇంటిది అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంట్లో డోర్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అవన్నీ ఉంటాయి దాంట్లో. సో మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే బిల్డర్ నెంబర్ మరియు లొకేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ లొకేషన్ మీద క్లిక్ చేసుకొని చూడండి. దాని తర్వాత బిల్డర్కి కాల్ చేయండి మీకు లొకేషన్ ఓకే అయితే. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అండి, డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి. సో మీరు చూడొచ్చు, చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇంటీరియర్ అయితే. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. తప్పకుండా నాకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మనం తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ అనేవి మనం అప్డేట్ చేస్తూనే ఉంటాం. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో అండి ఇది ఒక అద్దం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే బిల్డర్ క్వాలిటీలో ఎటువంటి బ్యాక్ స్టెప్ అయితే తీసుకోలేదనిపిస్తుందండి. మంచి మెటీరియల్ యూజ్ చేసి ఇల్లునైతే కట్టడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయో అండ్ ఏదైతే ఫర్నిచర్ వర్క్ ఉందో వాటి కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ కానివ్వండి అండ్ లోపల మనకి వైరింగ్ కానివ్వండి, అన్నీ మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కట్టడం జరిగిందండి. సో ఇది మనకి డైనింగ్ హాల్, అది మనకి మాస్టర్ బెడ్రూమ్. అండ్ డైనింగ్ హాల్ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి. అండ్ రెండింటికి మధ్యలో మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి కబోర్డ్స్ కొంచెం కలర్ డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి యూనిక్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఇక్కడ ఒక సిస్టమ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ దయచేసి ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అండ్ మీరు లైక్ చేస్తే నాకు బూస్టింగ్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ తీసుకొస్తూనే ఉంటాను. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ఏరియాలో కావాలో అండ్ ఈ ఇల్లు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. మీకోసం ఎట్లాంటి హౌసెస్ తీసుకురావాలో నాకు కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియోలో టెర్రస్ పైన కూడా చూపిస్తాను, స్కిప్ చేయకండి. డీటెయిల్స్ అన్నీ మీకు వెబ్సైట్లో అయితే ఇచ్చేసాను. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీడియో మొత్తం చూసేసి చూడండి. అండ్ ఇంకొక 1 minute వీడియో అయితే ఉంటుంది అంతే. మీకు టెర్రస్ పైన కూడా ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇక్కడ నుండి మీకు ఆ చెర్లపల్లి ఏదైతే మనకి రైల్వే టెర్మినల్ ఉందో చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మీకు ఇంచుమించు కనిపిస్తుంది, ట్రైన్ కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో, అది కూడా చూపిస్తాను. సో ఈ గ్యాప్లో మనం డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి కవర్ చేసుకుందామండి, ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళ కోసమని. 24x57 డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి. 152 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. నార్త్ ఫేసింగ్ హౌస్, 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ఇల్లు వచ్చేసి. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి 1.45 CR అయితే చెప్తున్నాను. స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి టెర్రస్ అండి. మాకు టెర్రస్ పైన కూడా లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. అండ్ చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ అయితే ఉన్నాయండి. సో లొకేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా మీకు గూగుల్ మ్యాప్ పిన్ అయితే ఉంటుంది అక్కడ. అండ్ మీరు డైరెక్ట్గా అండ్ బిల్డర్ నెంబర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు బిల్డర్కి అయితే కాల్ చేయొచ్చు. మధ్యలో ఎవరైనా ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారో దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. థ్యాంక్ యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నా, కామెంట్లో చెప్పండి ఇల్లు ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. బాయ్ బాయ్.